హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మా స్టీల్ ట్యాప్ ఏదైనా చూడండి, ఈ విధంగా మనం ఇరిగిపోతే ఎలా దీన్ని ఫిటప్ చేయాలో చూపిస్తాను షార్ట్ కట్ ద్వారా. చూడండి, లోపల మనకు పార్ట్ ఇరిగిపోయి లోపల ఇరకపోయి ఉంటుంది. దాన్ని ఎలా బయటికి తీయాలి మీకు ఈజీగా చూపిస్తాను. ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. జస్ట్ మీకు 2 బోల్టాలతో ఈజీగా తీసుకోవచ్చు అండి. ఎలా తీయాలో చూపిస్తాను చూడండి. ఇది స్టీల్ ఇరిగిపోయింది కదా, దీన్ని ఎలా తీయాలో ఒక వీడియో చూశానండి. ఆ వీడియో పరంగా మనం తీద్దాం. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా ఈ విధంగా మనం తీసేటప్పుడు ట్యాప్ ఇరిగిపోయింది అనుకోండి, ఈ విధంగా లోపల మనకి ఇరకపోయి ఉంటుంది. ఈ విధంగా 2 బోల్టాలు పెట్టి మధ్యలో ఒక స్క్రూ డ్రైవర్ ఏదైనా పెట్టి కమ్మి ఈ విధంగా తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. ఆ విధంగా వస్తుంది. అయితే నేను కూడా ట్రై చేశాను. వేరే కస్టమర్ ఇంట్లో ఇరిగిపోయింది, ట్రై చేశాను. వర్కౌట్ అయింది లేదా చూడండి. ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి మనం ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఏ విధంగా మనకు లోపల ఉందో పార్ట్ చూపిస్తాను. వాటర్ అంతా మనం తీసేసాం. ఇక్కడ చూడండి, లోపల మనకు పార్ట్ ఇరకపోయి ఉన్నది, స్టీల్ది చిన్నది. ఇప్పుడు దాన్ని బయటికి తీయాలా, అది బయటకు వస్తలేదు చూద్దాం ఇప్పుడు. ఓకే, ఈ విధంగా మనం ఫిటప్ అయింది, ఇరిగిపోయింది కాబట్టి మళ్ళీ రీఫిటింగ్ చేద్దాం. ట్యాప్ని తీసిన తర్వాత లోపల పార్ట్ ఉంది చూసారా, ఇరిగిపోయి అది మెయిన్ పార్ట్. ఇప్పుడు చూడండి, 2 బోల్టాలు తీసుకున్నాం కదా, ఈ బోల్టాలు 2 సెట్ చేసాం. కరెక్ట్గా సెట్ అయ్యి తీసుకోండి. మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా, మరీ ఎక్కువ చిన్నవి లేకుండా మీడియం సైజ్ తీసుకోండి. కరెక్ట్గా పెట్టిన తర్వాత మధ్యలో నేను జంపర్ పెట్టేశాను. ఈ విధంగా ఏదైనా సరే స్కూటర్ ఏదైనా పెట్టి మీరు తిప్పండి, లెఫ్ట్కి తిప్పాలా. నాకు కొంచెం డౌట్ ఉండింది వస్తుందా రాదా అని. ఈ విధంగా టైట్గా తిప్పుతా ఉంటే ఊడిపోయి వస్తుంది బోల్టాలు 2. కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా తిప్పితే చూడండి ఈజీగా మనకు తిరిగింది. అప్పుడు ఏమైందంటే వస్తుంది అనుకున్నాను, ఇది ఏమైందంటే లోపలే మనకు అది పొడి పొడిగా మారిపోయి ఇరిగిపోయినాయి. లోపలనే పొడి పొడిగా ఇరిగిపోతే మనకేం ప్రాబ్లం లేదు, మనం ఎట్ట తిరిగినా తీసేయాల్సిందే. కాబట్టి ఈ విధంగా ఈజీగా తిప్పితే వచ్చేసిందండి, వర్కౌట్ అయింది. ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మీకు. షార్ట్ కట్ ద్వారా ఈ విధంగా తీయచ్చు మీరు. ఎప్పుడైనా మీరు ట్యాప్ స్టీల్ ట్యాప్ ఏదైనా ఇరిగిపోతే లోపలిది చూసారా, ఈ విధంగా ఈజీ తీసాను. ఇప్పుడు వాటర్ కొత్త మనం కొద్దిగా వాష్ చేసి క్లీన్ చేద్దాం. లోపల మనకు ఇరుక్కు ఉండే చెత్త అంతా ఈ విధంగా క్లీన్ చేసేయండి. జస్ట్ చూపిస్తూ చూడండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత నార్మల్ డైలా వచ్చేస్తుంది మనకు థ్రెడ్. ఆ తర్వాత చూడండి, ఇక్కడ చూడండి ఎంత మనకు ఇరిగిపోయి పొడి పొడిగా ఉంది కదా, నట్టు మొదటం అంతా ఇదే మనకు పొడి పొడి అయిపోయింది లోపలిది అంతా ఇరిగిపోయి దాంట్లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాప్ మనం యాస్టీస్గా మళ్ళీ బిగించేయచ్చు. మన డై సిస్టమ్ బాగుంటాయి వెనక పక్కది. ఓకేనా, ఈ విధంగా నేను కొత్త సిస్టమ్ ఒకటి సెట్ చేసి మళ్ళీ బిగించేస్తున్నాను. అది పోయింది. ఓకే, ఫుల్ వీడియో కావాలంటే నేను వేరే వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూడండి. కాబట్టి నా ఛానల్ ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో లాస్ట్లో ఇచ్చేస్తాను వీడియో కూడా. ఓకేనా, ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను ఆ వీడియో కూడా. ఈ విధంగా ఫిటప్ చేసిన తర్వాత వాటర్ చెక్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, ఫిటప్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి వాటర్ మనకు వచ్చేసింది స్పీడ్గా. చాలా ఈజీగా ఈ విధంగా మీరు చేయొచ్చు. దీనికి మనం ఫిల్టర్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ట్యాప్కి ఎలా ఇచ్చాను మొత్తం డీటెయిల్గా కావాలంటే వీడియో చేశాను, నేను వీడియో పెడతాను లాస్ట్లో చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేట్ వస్తే ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.